ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కిరాక్ కాకా. ఇందులో ఈ వీడియోలో అసలు మా ఇంట్లో ఏం జరిగింది, మా ఇంట్లో ఏమేమి జరిగితే నేను ఎట్లా ప్రాబ్లంలో పడ్డా అనేది చెప్తా ఫ్రెండ్స్. ఏంటంటే ఎవరైనా కానీ ఇట్లా వీడియోలు పెట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్ అనేటివి అందరికీ ఉంటాయి, కామన్గా ప్రాబ్లమ్స్ అనేటివి అందరికీ ఉంటాయి. అది భూమి మీద ఉన్న ప్రతి జీవికి ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లం వేరు, అర్థమైందా? ఎట్లా అంటే ఒక కుటుంబం రోడ్డు మీద పడితే ఎట్లా ఉంటుంది, ఇది వేరు. అర్థమైందా ఫ్రెండ్స్? ఇంట్లో ఒక కుటుంబ పెద్ద, అర్థమైందా, కుటుంబం పెద్ద చనిపోతే ఎట్లుంటుంది తెలుసా ఫ్రెండ్స్? అన్నీ చూసుకునే ఒక కుటుంబం పెద్ద చనిపోతే ఎంత ఘోరంగా ఉంటుంది. మా అన్న చనిపోయినప్పటి నుంచి ఎన్ని విధాలా నేను తట్టుకొని బతుకుతానో నాకు తెలుసు. అది అర్థమైందా? నా సిచ్యువేషన్లో వేరేటోడు ఎవడున్నా తట్టుకోలేడు. అవి కష్టపడు అంటే మే నెలలో ఎండలు ఎట్లుంటాయో తెలుసు మీకు. అటువంటి ఎండల ఇటుక బట్టీలు కాల్చినోని నేను, అర్థమైందా? ఇటుక బట్టీలు ఎండల మే నెలల మధ్యాహ్నం పొద్దున్నుంచి ఈవినింగ్ దాకా మే నెలల ఎండల ఇటుక బట్టీలు కాల్చినోని. ఇటు ఎండ, బట్టీలు, మంటలు అర్థం చేసుకోవాలి. కష్టపడి బతకాలి. ఇక మీకే అర్థం కావాలి ఇటువంటి కష్టపడి బతకాలనేది. నేను చెప్పే పొజిషన్లో ఉన్నానా, నేను చెప్పించుకునే పొజిషన్లో ఉన్నానా, అది చెప్పేటోళ్ళకి అర్థం కావాలి. ఇటుక బట్టీల మీద, ఇంత పెద్ద ఇటుక బట్టీల మీద ఉనుక పోయాలి. బట్టీలు కాలుతా అంటే కుండీలల్లో ఉనుక పోయాలి. అర్థమైందా? మంటలల్లా ఉండాలి. ఎండను ఎంజాయ్ చేసే బాపతి నేను. ఎండను ఎంజాయ్ చేసి ఫుల్ ఎంజాయ్ చేసుకుంటా పనిచేసే బాపతి నేను ఒక్కరిని ఇద్దరితో సమానం. నేను అటువంటి క్యాండిడేట్ను నేను. అర్థమైందా ఫ్రెండ్స్? అటువంటి క్యాండిడేటు కష్టాలంటే చిన్న కష్టాలు అయితే ఎవడొచ్చి ఇట్లా వీడియోలు పెట్టి నాకు సాయం చేయర్రి, నేను ప్రాబ్లంలో ఉన్నాను ఎవరు అడగడు ఫ్రెండ్స్. మేము మా ఇటుక బట్టీల కాడ 30-40 మంది పనిచేస్తే ఒక్కొక్కరు 1000 ఇటుక రెడీ చేస్తే వాళ్ళకు 1000 ఇటుక చేసినందుకు అప్పుడు మేము మా అన్న చేయించినప్పుడు 800-900 అట్లా ఉండే రేటు. అట్లా ఒక రోజుకు 5000 ఇటుక చేయించినాం అనుకో, ఎంత అవుతాయి ఫ్రెండ్స్? 10,000 ఇటుక చేయించినాం అనుకో, ఎంత అవుతాయి? ఒక్క రోజుకే మేము మా ఇటుక బట్టీల దగ్గర మా పనులకు ఇచ్చే పైసలే ఒక రోజుకి ఎంత ఉండదు తెలుసా ఫ్రెండ్స్? ఎగ్జాంపుల్, ఒక రోజులో 10,000 ఇటుక చేయించినాం అనుకో, 7,700 చొప్పున అనుకున్నా. అట్లా బట్టీలు పెట్టేటోళ్ళు ఉంటారు. మా దగ్గర ఇంకా వేరే పని చేయడానికి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఒక్క రోజు ఖర్చే 10,000 పైన దాటిపోతుంది. అట్లాంటిది మా ఇటుక బట్టలు మొత్తం అయిపోయింది. ఒక మంచి పొజిషన్, ఒక విలేజ్లా మా చుట్టుపక్కల అయినా మేము ఎంత మంచిగా ఉన్నోళ్ళమో అంత ఘోరమైన పరిస్థితిలో ఇప్పుడు లైఫ్ లీడ్ చేస్తున్నా. అర్థమైందా? ఎవడైనా కానీ అంత ఈజీగా మాట్లాడు ఫ్రెండ్స్. నేను ఈజీ మనీ కోసం నాకు డబ్బులు ఈజీగా కావాలి అట్లాంటి థాట్స్ నాకేం లేవు. అర్థమైందా? అన్న మా ఇంటికాడ ట్రాక్టర్ ఉంది, అర్థమైందా? ట్రాక్టర్ ఇన్సూరెన్స్లు ఉంది, దాన్ని తీయద్దు, పెట్టద్దు, నడిపియద్దు అంటే ఇంటికాడ పెట్టాం. మన దగ్గరనే చాలామంది పనికి వస్తుండే. అట్లాంటిది మనం ఇట్లా అడిగే పొజిషన్కి వచ్చినామంటే ఎంత దారుణమైన పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్. మేము ఇట్లా బతికిన వాళ్ళం. ఇప్పుడు మా అన్న ఇప్పుడు ఒక కుటుంబం నడిపించేటోడు చనిపోయిన తర్వాత ఎంత ఘోరంగా ఉంటుంది పరిస్థితి.
ఆ? మా అన్న నేను ఎంత మంచిగా ఉంటే నేను ఇట్లా సంవత్సరాలు డిప్రెషన్లో పోతా? చెప్పురు ఫ్రెండ్స్. మా అన్నకు నాకు మధ్యన ఉన్న బాండింగ్ నేను వాస్తవానికి ఇక చనిపోవాలి, కాకపోతే అన్న యాక్సిడెంట్లో చనిపోయాడు అని రియలైజ్ అయ్యి మళ్ళా ఏదో ఉన్నోళ్ళ కోసమైనా బతకాలి, ఉన్నోళ్ళనైనా మంచిగా చూసుకోవాలి అన్న ఒక థాట్తో నేనున్నా. శాత కాకపోవడం, శాతనగా ఇది పని చేయకపోవడం, అంటే కష్టపడి బతుకు, ఈ కష్టపడి బతుకుడు అనేది నాకు చిన్నప్పటి నుంచి నేను చిన్న ఉన్నప్పుడు ఫ్రెండ్స్, నా చిన్నప్పుడే ఒక యాక్సిడెంట్లో నాకు ఈ కన్ను పోయింది. మా వాళ్ళు చిన్నప్పుడు మట్టి పని చేసే స్థాయి నుంచి ఇటుక బట్టలు ఓనర్ల స్థాయి దాకా వచ్చారు. నేను పుట్టినప్పుడే నెలల పిల్లగానప్పుడే నన్ను మట్టి పనికి తీసుకుపోయి ఈ కన్ను పోయింది నాకు ఒక యాక్సిడెంట్లో. అర్థమైందా? ఈ కన్ను కనబడదు. వినొచ్చిందా ఫ్రెండ్స్? అన్నీ మంచిగా ఉండి అన్ని రకాలుగా మంచిగా ఉంటే ఎవరికి ఇట్లా వీడియో వచ్చి పెట్టాలన్నా కానీ ధైర్యం ఉండాలి ఫ్రెండ్స్. వాడు ఇప్పుడు నేను నడుచుకుంటూ పోతా అంటే ఎవరి మనసులో ఏమనుకుంటారో, ఎవరెట్లా చూస్తారో అవన్నీ నాకు తెలుసు. అర్థమైందా ఫ్రెండ్స్? కానీ ఇప్పుడు నేను ఉన్న ప్రాబ్లం నుంచి బయటపడాలి, నేనున్న సిచ్యువేషన్ ఫేస్ చేయాలి అని ఒక థాట్ నాకు ఉంది. నేను దీన్ని ఫేస్ చేయాలి ఉద్దేశంతోనే నేను హెల్ప్ కావాలి అని చెప్పి వీడియో పెట్టినా. దానిలో తప్పేమున్నది? అర్థమైందా ఫ్రెండ్స్? కామెంట్ పెట్టడం ఈజీ. ఒకళ్ళు ప్రాబ్లంలో ఉన్నప్పుడు ఎంకరేజ్ చేసి, ఒకళ్ళు ప్రాబ్లంలో ఉన్నప్పుడు ఆ ప్రాబ్లం నుంచి ఎట్లా పడాలో కమ్సే కమ్ సపోర్ట్ చేయాలి. లేకపోతే నెగటివ్ థాట్స్లు నాకు లేవు. నేను పాజిటివ్గానే ఉన్నా, పాజిటివ్గానే చేస్తున్నా అన్ని పనులు. అర్థమైందా? ఒకప్పుడు వేరే ప్రపంచాన్ని బతికిన, ఆ ప్రపంచం నుంచి మళ్ళీ నేను చాలా ఇప్పుడు జీవితంలో ముంగటికి వెళ్ళాలి. అర్థమైందా ఫ్రెండ్స్? ఇంట్లో ఎటువంటి నాకు ఉన్న లెక్కలకు ఎంత ఘోరమైన సిచ్యువేషన్లో నేను బతుకుతాను తెలుసా ఫ్రెండ్స్? అర్థమైందా? అంత క్రిటికల్ పొజిషన్లో నేను అంటే నా పొజిషన్లో ఉంటే ఎవడు అసలు బతుకుడు కాదు కదా. మా అన్నకు నాకున్న బాండింగ్ లెక్కకు గుండె బలిగి అదే టైంలో చచ్చిపోవడం, లేకపోతే ఏదో చేసుకొని చనిపోవడం, అటువంటి లెక్కలు ఉంటాయి. అంత మంచి బాండింగ్ మా అన్నకు నాకున్న బాండింగ్. అర్థమైందా? ముసలోళ్ళు అంటే మా అమ్మనాన్న గురించి ఆలోచించిన, నా పిల్లల గురించి ఆలోచించిన, ఇక జీవితాల్లో ఇంకా ముంగట మనం ఏం చేయాలో ఆలోచించి వీడియో పెట్టినా. ఇప్పుడు ఎంకరేజ్మెంట్ అంటే ప్రతి ఒక్కరు మీకు శాతనైనంత ఎంతో కొంత సెండ్ చేయండి, మీకు వీలైనంత. వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? అది అంతే. నేను ప్రతి ఒక్కరి నుంచి నాకు మొత్తం రావాలి, ఈజీగా బతుకుతే బతుకు కాదు, ఈజీగా ఎవడు బతకాలనుకోడు. నా కష్టం నేను ఒక ముక్కలో చెప్పిన. అంటే నేను ఇప్పుడు ఉన్క ట్రాక్టర్లు ఉంటాయి ఫ్రెండ్స్, ఉన్క ట్రాక్టర్లు మీ ఊళ్ళలో చూసే ఉంటారు. మా అన్న నేను ఇద్దరం జస్ట్ 1 అవర్లో నింపేస్తాం దాన్ని. ఇప్పటికి వచ్చిన అదృష్టమైన ఉంది నాకు. అలా గంపలు ఇసిరి కొడితే బట్టి మీద పడాలి. ఇటుక బట్టిలోనే ఫ్రెండ్స్ 100 ఇటుకలు బండిలు వేసుకొని నూక్కబోయి ఒకటే రోజు 10,000 ఇటుక బట్టీలు కొట్టిస్తా. నేను ఇటుక వేస్తే బట్టీలు కొట్టాలి. అర్థమైందా ఫ్రెండ్స్? ఇప్పటికి అదే స్టెమినా మన దగ్గర ఉన్నది. నేను ఎప్పటికైనా మళ్ళీ ఇటుక బట్టీలు స్టార్ట్ చేయాలి, ఎప్పటికున్నా ఇటుక బట్టీలు చేయాలి. ఇప్పుడున్న పొజిషన్లో ఏంటంటే నేను డిప్రెషన్లోకి పోయి ఏ పని చేయకుండా అయినా కానీ మా వాళ్ళను ఏదో రకంగా పైసలు అడ్జస్ట్మెంట్ చేసి నేను ఏ పని చేయకున్నా మా వాళ్ళను నేను చూసుకున్నా. ఇప్పుడు కొంచెం క్రిటికల్ పొజిషన్లకు మారిపోయింది. అర్థమైందా ఫ్రెండ్స్? ఇటువంటి క్రిటికల్ పొజిషన్లో నేను రాంగ్ డిసిజన్ తీసుకోలే, కరెక్ట్ డిసిజన్ తీసుకున్నా.
ఏడుంది ఈ లోపల పడ్డా ఈడ పడ్డదా పతంగులు ఎగరేస్తారు పిల్లలు. ఇది పడ్డది కదా, దీనికి పడ్డది కదా. ఇది దానిలో ఇరిగింది. ఇది వచ్చి తీసుకోవాలి. ఇగో దా ఇట్రా. మరి నువ్వు రావా ఇక పతంగ కదా. ఈజీగా బతకాలను, పైసలు వస్తే తీరాగా బతకాలను ఆశలు ఏం లేవు ఫ్రెండ్స్. ఒక క్రిటికల్ పొజిషన్ ఫేస్ చేయడానికే నేను తనలాడుతున్నా. అర్థమైందా? తొందరపడి కుటుంబంతో అట్లా చేసుకున్నారు, ఇట్లా చేసుకున్నారు, అట్లాంటివి చేయడానికి, అట్లాంటి వాటి నుంచే నేను జరగవద్దు అట్లాంటి. ఇంకా క్రిటికల్ పొజిషన్ నుంచి బయటపడాలని ఒక తపనతోటి నేను హెల్ప్ కోరిన. దానిలో ఏం తప్పు ఉన్నది? ఇక వచ్చింది, మేము చేస్తాను అనుకొని సునీకి వచ్చింది. చెప్పా మన పొజిషన్ ఎట్లున్నది చెప్పు, ఎట్లున్నది అసలు ఏం చెప్పాలో కూడా అర్థమవుతలేదు ఫ్రెండ్స్. మస్తు ఘోరంగా ఉంది మా పరిస్థితి అయితే. నేను ఫోన్ కూడా నాతో పెట్టుకుంటలేను ఫ్రెండ్స్. ఫోన్ కూడా నా చేతిలో ఉండదు, తెలుసా మీకు? ఫోన్ కూడా నా చేతిలో ఉండదు. ఫోన్ ఇంట్లోనే పెట్టి ఏమంటారు పోతానా. బతకాలంటే కొన్ని ఇట్లాంటి చేయక తప్పలేదు. నేను ఎప్పుడు జీవితంలో మనం ఇట్లా ఉండద్దు అనే కొన్ని ఉంటాయి, అట్లా కూడా ఉండాల్సి వస్తుంది. అసలు ఇట్లాంటి పరిస్థితి వస్తుందని మేము ఎప్పుడు అనుకోలేదు. ఎంత ఘోరంగా అంటే ఎంత ఘోరంగా అంటే అంత ఘోరంగా. నేను ధైర్యవంతుని ఫ్రెండ్స్, నేను ధైర్యవంతుని. ఎటువంటి సిచ్యువేషన్లో అయినా నేను చెప్తా మస్తు అన్నీ నేను ఆలోచించి, ఒక్కొక్క టైంలో ఫుల్ ఆలోచించి పక్కబడి నరాలు వెళ్ళి డిప్రెషన్లో ఉన్నప్పుడు ఎంత ఘోరమైన సిచ్యువేషన్లు ఫేస్ చేసినా నాకు తెలుసు. అర్థమైందా? అటువంటి సిచ్యువేషన్ నుంచి గిట్లా ఆలోచించాలి, గిట్ల ఉండాలి, ఏది ఉన్నా కానీ ఎదుర్కోవాలి అని నేను చెప్తా. ఏం చెప్తానే అదే చెప్తాడు. కానీ నాకు అట్లా వదలలేదని అనేసరికి మస్తు బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్. అప్పుడు అసలు ఏం ఎప్పుడు ఒకటే ఉంటుందా ఫ్రెండ్స్? ఎప్పుడు ఇదే బతుకుంటుందా? ఇదే బతుకులా ఉండం కదా. ఎప్పుడు ఆ మంచి చూసినాం, ఇప్పుడు బ్యాడ్ చూస్తున్నాం. ఎప్పుడు గిట్లనే బతుకుతామా? కానీ అట్లా అందరూ అర్థం చేసుకోరు కదా. ఎవరి నోటికి వచ్చిన మాటలు వాళ్ళు మాట్లాడతారు అని ఏమంటారు, ఏదో అంటారు కదా ఫ్రెండ్స్. ఏమంటారు, ఏదో తొడ కోసుకుంటా మెడ కోసుకుంటా అని ఒక శాస్త్రం ఉన్నది. ఇంకోటి చెప్పాలా, పొద్దున నా బిడ్డ ఏమన్నది, చిన్నది, నాకైతే మస్తు బాధ అనిపించింది. ఏమన్నది? మమ్మీ ఒకటి చెప్తా ఏమన్నావు కదా అన్నది. అంటే ఏంటిదే చెప్పండి. మళ్ళీ ఏమనొద్దు అంటే ఏమన్నా చెప్పాను. అంటే ఇప్పుడు అందరూ పైసలు అడుగుతారు కదా మమ్మీ. మనము దేవుని దగ్గరికి పోయిన తర్వాత సమాధి కాడికి వచ్చి అడుగుతారు అయ్యమని అన్నది. అట్లా అందుకే పిల్లల ముంగట మాట్లాడదు, పిల్లల ముంగట ఏది చెప్పద్దు. దానిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను భయపడు బంద్ చేసిన ఫ్రెండ్స్. ఒకప్పుడు నాకు కొన్ని బాధలకు భయం ఉండే, ఎట్లా ఏం చేయాలని అర్థం కాకపోతుండే. అసలు ఏంది పొజిషన్, అటువంటి సిచ్యువేషన్ మస్తు ఫేస్ చేసే ఇప్పుడు నేను ఎట్లుంటే మంచిది, నేను ఎట్లుంటే బయట పడతా అనే సిచ్యువేషన్లో ఇప్పుడు నేనున్నా. అదా అండి ఫ్రెండ్స్. మనకు ఒకరు హెల్ప్ చేస్తారా, దేవుని దగ్గర పోదాం, పోయి దేవుణ్ణి అడుగుదాము, దేవుని దగ్గర పోదాము. పోయిన తర్వాత అప్పుడు మనకు సమాధి కడతారు కదా, ఆడొచ్చి అడుగుతారా వీళ్ళందరూ అన్నది. నేను బతుకున్నాగా వాళ్ళకేం బాధనే మంచిగా. అవన్నీ పిల్లలు, అందుకే పిల్లల ముంగట అట్లా ఉండద్దు. అదా అండి. దేనికైనా సొల్యూషన్ ఉంటుంది ఫ్రెండ్స్. నేను నా టైం కోసం వెయిట్ చేస్తాను. ఎవడేమనుకున్నా, ఎవడెట్లా అనుకున్నా నాకు పీకేదేం లేదు.
బొచ్చు అంటే అనుకుంటోళ్ళు ఫ్రెండ్స్ అనేది అంటే ఈ వీడియో చూసి అనుకుంటోళ్ళు ఉన్నారు, ఈ వీడియో చూసి మంచిగా అరే వీళ్ళు పాపం అనేటోళ్ళు ఉన్నారు, ఈ వీడియో చూసి ఎత్తిపొడుపు మాటలు మాట్లాడేటోళ్ళు ఉన్నారు. ఈ వీడియోకు పబ్లిక్ చూసి పబ్లిక్ సపోర్ట్ వస్తుందని నా ఆలోచనలో నేనున్నా. అర్థమైందా ఫ్రెండ్స్? ఒక చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, చెప్పాలంటే ఓపెన్గా మాట్లాడాలంటే ఘోరమైన సిచ్యువేషన్లో ఉన్నాం. అర్థం చేసుకోరు ఫ్రెండ్స్. అంటే ఎవరైనా కానీ ఒక ఈ హెల్ప్ కావాలని చెప్పి ఇట్లా పబ్లిక్లో వీడియో పెడతానంటే అర్థం చేసుకోరు. ఏ సోర్స్ లేకపోతేనే నాకు సపోర్ట్ చేయండి, నాకు హెల్ప్ చేయండి అని వచ్చి ఇట్లా వీడియోలు పెట్టాల్సి వస్తుంది. నా గూగుల్ పే నెంబర్ పెడతాను ఫ్రెండ్స్. గూగుల్ పే, ఫోన్పే నెంబర్ 8464869498 8464869498. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ నెంబర్కు మీకు ఎంత వీలైతే అంత మీకు తోచినంత హెల్ప్ చేయండి. అట్లానే ఈ వీడియోకు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అర్థమైందా ఫ్రెండ్స్? ఎవడన్నా బాధలో ఉన్నాడంటే ఎంకరేజ్ చేసుడు నేర్చుకోవాలి, ఎంకరేజ్ చేయాలి. కమ్సే కమ్ లైక్ చేయాలి, లేకపోతే షేర్ చేయాలి. లేకపోతే మీకు ఎంతో వీలైతే అది ఏదో రకంగా సహాయపడేటట్టు చేయాలి. కానీ డిస్కరేజ్ చేసుడు, ఏమంటారు బాధలు ఉన్నోడిని సచిన పాము చంపుడు అంటారు కదా, అట్లా బాధలు ఉన్నోడిని ఇంకా బాధ పెట్టుడు అటువంటి లెక్కలు చేయొద్దు. ఒక లేడీస్ కామెంట్ పెట్టింది ఇంతకుముందు వీడియోకు, ఎప్పటి నుంచో పెడతాను వీడియోలు అని అట్లా ఇట్లా అని. నువ్వు సంతోషంగా ఉన్నావు కాబట్టి నీకేం తెలుస్తలే. అర్థమైందా? నేను బాధలు ఉన్నా కాబట్టి నా తిప్పలు నేను పడతాను. అర్థమైందా? నీకు వీలైతే సాయం చేయి, లేకపోతే వీడియోని షేర్ చేయి, లేకపోతే నీకు తోచింది ఏదో చేయి. కాకపోతే ఇట్లా ఈ టైపు మెంటాలిటీ కరెక్ట్ కాదు. అర్థమైందా? ఇప్పుడు ఇంట్లో ఏం జరుగుతుంది, మా ఇంట్లో ఏం పరిస్థితి నడుస్తుంది నాకు తెలుసు. అర్థమైందా? ఎటువంటి పరిస్థితులు ఉంటే ఇట్లాంటి అంటే ఇక ఇట్లా అర్థమైందా ఫ్రెండ్స్? అర్థం చేసుకోరి, కొంచెం సపోర్ట్ చేయరు. కొత్త వస్తున్న వాళ్ళు వీడియోకి లైక్ చేసి షేర్ చేసుడు. ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయగలిగితే ఫైనాన్షియల్గా చేయండి, లేకపోతే మాకు మీరు ఈ వీడియోకు లైక్ చేసో షేర్ చేసో వీడియో పూర్తి చూసో, లేకపోతే మా ఛానల్ గురించి చెప్పడో ఏదో రకంగా మీరు వీలైన తీరులో షేర్ అంటే సపోర్ట్ చేయండి. ఫస్ట్ ప్రాబ్లంలో ఉన్నోన్ని ఏమంటారు కరెక్ట్ కాదు అది. నేనున్న రోజులు డోంట్ వర్రీ. అర్థమైందా? నా చివరి శ్వాస నేను బతుకున్నా అంటేనే కథ మీరు ఆరాముగా ఉండాలి. అర్థమైందా? నేను ముందే చెప్తా అంటే ఏ విషయానికి ఎట్లా మనం ఉండాలి అని. కానీ ఏమంటారు కొన్ని సందర్భాలల్లో నేను చెప్పింది కూడా వినకుండా మస్తు బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎవరన్నా ఏదన్నా మాటలు అంటుంటే అవంటే అసలు ఆ టైం ఏదైనా చేసుకుంటే బాగుంటుంది అన్నట్టు అనిపిస్తుంది. అది కరెక్ట్ కాదే. అది కరెక్ట్ అయితే మీరు గిన్ని రోజులు ఉంటారా అనే గట్లోటి ఏ మన జీవితాన్ని మన చేతులారా మనం ఏది చేసుకోవద్దు. మనం ఎట్లా పుట్టామో తెలియదు, మనం ఎట్లా పోతామో కూడా తెలియదు. అది లైఫ్ అంతే. మనం ఏదో రకంగా కష్టపడాలి, ఏదో రకంగా బతకాలి. ఎప్పుడు రాంగ్ డిసిజన్ తీసుకోవద్దు. ఎంత కష్టం వచ్చినా బతకనికైనా పోరాడాలి. ఇదే నా పాలసీ. నేను చెప్పేది అదే. ఎవరైనా అన్నీ మంచిగా ఉంటే వీడియోలో బెటర్ ఫ్రెండ్స్. మన చేతులకు వెళ్ళి అన్నీ ఎటువంటి అంటే మన చేతిలో ఎటువంటి పెద్ద ప్రాబ్లం మన చేతిలో ఏం లేదు, కానీ ఆ ప్రాబ్లంని మనం ఫేస్ చేయాలి. అది నా పొజిషన్. చెప్తా ఫ్రెండ్స్, ముంగర వీడియోలల్లో ఇంకా మొత్తం ఉన్నది చెప్తా. కొంచెం ఈ వీడియో అయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా రాబోయే వీడియోలల్లో అసలు ఏంది పరిస్థితి, ఏంది సిచ్యువేషన్, ఎటువంటి పొజిషన్లో బతుకుతున్నాం, అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది క్లియర్ కట్గా అంటే అప్పటి నుంచి
అన్ని వీడియోలలో చెప్తాం ఫ్రెండ్స్. ఓకేనా? ఈ వీడియోకి అయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? కొంచెం గూగుల్ పే నెంబర్ పెడుతున్నాను ఫ్రెండ్స్, 8464869498. మీకు వీలైనంత హెల్ప్ చేయండి. నేను ఒక్కనే వీడియో చేద్దామని వచ్చిన, ఇగో ఏమే మళ్ళీ మధ్యలో ఎంటర్ ఇచ్చింది. ఎందుకంటే ఇక పిల్లలు ఆడ పతంగులు ఎగరేస్తారు ఫ్రెండ్స్ వెనక. ఆగో ఎవరిని తప్పు పట్టదు ఫ్రెండ్స్, అర్థమైంది. నేను ఒకళ్ళ గురించి బ్యాడ్ కూడా మాట్లాడా, అటువంటి వ్యక్తిత్వం. అర్థమైందా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, తప్పకుండా మీరు సపోర్ట్ చేయండి, మీకు వీలైనంత ఎంతో కొంత. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలిసి అప్పటిదాకా కిరాకాక టాటా బై బై, సీ యూ, ఎంజాయ్. బాయ్.